గమనించండి. గ్రేట్ లీడర్ వినయ్ కుమార్ సార్ మాట్లాడడం జరిగింది. నాకు ఎంత హ్యాపీ ఉందంటే చాలా పెద్ద వ్యక్తి దగ్గర దగ్గర 61 ఇయర్స్ ఏజ్. నేను 38 ఇయర్స్. కానీ సార్ మీ దగ్గర నేను చాలా విషయాలు నేర్చుకుంటా అంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తా ఉంది. ఇలాంటి పెద్ద పెద్ద వ్యక్తులు కూడా మన ఆర్మీ టీంలోకి వస్తున్నారంటే మనం ఎంత వినయంగా నడక, నడవడిక, మన ఆలోచన విధానం ఎలా ఉంచుకోవాలో ఆలోచన చేయండి. నేను ఒకటే చెప్తాను సార్. ఈరోజు మీరెవ్వరు డల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఆహ్, మనకి ఇప్పటికి జస్ట్ ఒక 5 సీఆర్ మాత్రమే వెస్టేజ్‌లో ఉన్నారు. మనకి 142,00,00,000 జనాభా ఉంది. 142,00,00,000లో 5,00,00,000 పోతే మనకి ఇంకా దగ్గర దగ్గర 137,00,00,000 మనకి రెడ్ కార్పెట్ ఏసి ఆహ్వానిస్తా ఉన్నారు. నన్ను చేర్చుకో, నన్ను చేర్చుకో, నన్ను చేర్చుకో. నేను సక్సెస్ అవుతా, నువ్వు సక్సెస్ అవుతావు. నేను సక్సెస్ అవుతా, నువ్వు సక్సెస్ అవుతావు అని చాలా మంది మనల్ని వెయిట్ చేస్తున్నారు సార్. ఇంతమంది ఉన్నప్పుడు మనం ఎందుకు బాధపడాలి సార్? ఎవరో మన టీంలోకి ఒక వ్యక్తి వచ్చి అతను పని చేయకపోతే మనం నీరసపడేదేంటి సార్? ఇక్కడ ఖచ్చితంగా డిసైడ్ అవ్వాలి. ప్రతి ఒక్కరు డిసైడ్ అయి తీరితే మన సక్సెస్‌ని ఎవరు ఆపలేరు. వారు వన్ సైడ్ అవుద్దన్నట్టుగా మనం ముందుకెళ్ళొచ్చు. ప్రతి లీడర్ గూడా ఒక సక్సెస్‌ఫుల్ లీడర్‌గా ఎదగాలంటే మనం ఎప్పుడు గూడా మన చెక్కులో అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు గానీ, మన మైండ్ సెట్‌లో అప్ అండ్ డౌన్స్ ఉండరాదు. మన మైండ్ సెట్‌ని బలంగా బెట్టుకోవాలి. మీరు ఈ రోజే ఇప్పుడు 2025లోనే చిన్న చిన్న హర్డిల్స్‌కి మీరు బయటకి ఎళ్ళిపోతే 2004లో కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎటువంటి హర్డిల్స్ ఎదుర్కొనుంటారు సార్? ఒక్కసారి ఆలోచన జేయండి. ఊహకందని. నిన్న మోహన్ రావు సార్ చాలా వరకు కళ్ళకు గట్టినట్టు చెప్పాడు. ఒక ప్రొడక్ట్ అడిగితే ఒక ప్రొడక్ట్ ఇస్తది. బాటిల్ పగిలిపోద్ది. ఆ ప్రొడక్ట్ చూస్తే అందుబాటులో లేదు. ఆ యాప్ లేదు. ఏమి లేకపోయినా వాళ్ళు జేస్తున్నారంటే అప్పట్లో హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు సార్. మీరందరూ యూట్యూబ్‌లో ఇది అయిపోయిన తర్వాత చెక్ చేసుకోండి. జితేంద్ర నాయక్ ఒరిస్సా నుంచి ఆయన 2008లో జాయిన్ అవ్వడం జరిగింది సార్. ఒక ట్యూటర్‌గా పనిచేసే వ్యక్తి. సైకిల్ మీద సైకిల్ మీద తిరుగుతూ ట్యూషన్‌లు చెప్పేవాడు. ఆయనకి వెస్టేజ్ చెప్పినప్పుడు ఒరిస్సాలో గూడా బ్రాంచ్ లేదు. ఆయన ఢిల్లీ, బెంగుళూరు 2 ఏదైతే హెడ్ ఆఫీసులు ఉన్నాయో అక్కడి నుంచి ప్రొడక్ట్ తెప్పించుకుంటుంటే అందరూ నవ్వుకునేవాళ్ళంట. సబ్బు నువ్వు ఢిల్లీ నుంచి తెచ్చుకొని రుద్దుకుంటున్నావా? రకరకాల కామెంట్స్ చేశారంట. కానీ ఆయన ఒక సెవిటి కప్ప ఎలా చేస్తదో అలా చేసుకుంటూ నెట్‌వర్క్‌ని విస్తరించుకుంటూ ఎళ్ళాడు సార్. ఈ రోజు 35 లాక్స్ పర్ మంత్ తీసుకుంటున్నాడు జితేంద్ర నాయక్. దగ్గర దగ్గర 3,00,00,000 పెట్టి ఇల్లు కట్టడం జరిగింది. ఆ గౌతమ్ బాలి సార్ ఆయన ఇంటి ఓపెనింగ్‌కి రావడం జరిగింది. ఆయన యూట్యూబ్‌లో మాట్లాడుతుంటే ఒక మాట అన్నాడు సార్. నేను జస్ట్ ఇప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్నా. పేర్లు మాత్రమే పడుతున్నాయి. పేర్లు పడినప్పుడే 35 వస్తే సినిమా ఆడేటప్పుడు ఇంకెంత డబ్బు రాబోతుందో ఇంక ఆలోచన చేయండి. అంటే నెట్‌వర్క్ అనేది ఈ భూమి మీద మట్టి ఎంతుందో, సముద్రంలో నీళ్ళు ఎంతుందో అంత ఉంది సార్ డబ్బు. తీసుకునే దమ్ము మనలో ఉండాలా. అలా తీసుకోవడం కోసం ఎవరైతే సిద్ధమవుతారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. ఇంకొక విషయం ఏందంటే నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో ఎవరు సక్సెస్ అవుతున్నారంటే, ఈ రోజు నాకేమొస్తది, నెలకేమొస్తది, 3 నెలలకేమొస్తదని కాకుండా 3-5 సంవత్సరాలు బలంగా, దీక్షగా పెట్టి ముందుకెళ్ళగలిగితే వాళ్ళ సక్సెస్‌ని ఎవరు ఆపలేరు. ఈ రోజు మీకు టీమ్ రావచ్చు. వచ్చిన టీమ్ పడిగిపోవచ్చు. 2, 3 ఎల్ఓబీలు రావచ్చు. అది మొత్తం క్లోజ్ అయ్యి మీ చెక్కు 1000, 2000కి రావచ్చు. 93,000 వచ్చిన నా చెక్కు 15,000కొచ్చింది. కానీ నేను ఏనాడు బాధపడలా, ఏనాడు అధైర్యపడలా. ఎలా అలా మెల్లైంది. 1,30,000, 1,36,000, 1,37,000, 1,39,635 రూపాయలు రావడం జరిగింది సార్. సార్ ఆలోచన చేయండి. ఆ చెక్కు చూస్తుంటే నాకు కూడా కొన్ని సందర్భాల్లో డౌటొస్తుంది. 23 సంవత్సరాల ఎడ్యుకేషన్ కొత్త వాళ్ళ కోసం చెప్తున్నా. 15 సంవత్సరాల సర్వీసు. దగ్గర దగ్గర ఇవి 2 కలిపితే 38 సంవత్సరాల నుంచి మొత్తుకుంటూ ఉంటే ఈ రోజుకి 71 రాల. జస్ట్ 3 సంవత్సరాలు. నా పని నేను చేసుకుంటా. తమాషాగా ముందుకెళ్తుంటే రోజుకి 1 ఆర్ 2 అవర్స్ చేసుకుంటా పోతుంటే ఈ రోజు రూ. 1,39,635 అంటే దగ్గర దగ్గర గవర్నమెంట్ కన్నా డబుల్ తీసుకుంటున్నా. ఇది ఎలా జరిగింది అంటే పవర్ ఆఫ్ నెట్వర్క్ సార్. ఈరోజు మోంతా తుఫాను భయంకరంగా విరుచుకుపడతా ఉంది. అయినా గూడా మన ఆర్మీ టీంలోకి 68 మందొచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. ఈ రోజు గూడా రూ. 50,000 బిజినెస్ జరిగింది. ఇంత భీకర తుఫానులో సైతం ఇప్పటికే 50,000 బిజినెస్ జరిగింది సార్. ఒకసారి ఆలోచన చేయండి ఎక్కడి నుంచి వస్తుంది ఈ బిజినెస్ అంతా? పవర్ ఆఫ్ నెట్వర్క్. ఎవరైతే నెట్వర్క్ ని ప్రమోట్ చేస్తారో వాళ్ళందరూ కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది సార్. మనం నెట్వర్క్ ని నమ్ముకుందాం. ఫ్యూచర్ ని ఆలోచిద్దాం. ఫ్యూచర్ లో ఎలా ఉండబోతున్నాం? రానున్న 3-5 సంవత్సరాల్లో ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి వెళ్ళాలంటే నేనేం చేయాలి? గొప్ప గొప్ప సక్సెస్ రావాలంటే నేనేం చేయాలి?
నాలో ఏం మార్చుకోవాలి, నేను ఏమి నేర్చుకోవాలి, ఎవరైతే తనను తాను మార్చుకొని నేర్చుకొని ముందుకెళ్తారో వాళ్ళందరూ సక్సెస్ సార్. నేను మరలా ఒక మాట చెప్తుంటా, ఎప్పుడు ఇదే మాట చెప్తుంటా, వర్క్ చేస్తే లేబర్ అవుతావు, నెట్ వర్క్ చేస్తే లీడర్ అవుతావు. సాయిస్ యువర్స్ అని చెప్పి నేను చెప్తా ఉంటా. మనందరం కూడా నెట్వర్క్ ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఈ భూ ప్రపంచం మీద ఒంటరిగా సక్సెస్ అయినోడు ఎవడూ లేడు. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ తీసుకుంటే అతను ఒక పెద్ద నెట్వర్క్ ని క్రియేట్ చేసుకున్నాడు, అతను సక్సెస్ అయినాడు. జియో ఒక పెద్ద నెట్వర్క్ ని చేసుకున్నాడు, అతను సక్సెస్ అయ్యాడు. ఇలా తీసుకుంటా పోతే చాలా మంది, ఎంతో మంది నెట్వర్క్ చేసుకొని మాత్రమే సక్సెస్ అయ్యారు తప్ప ఒంటరిగా ఎవరు సక్సెస్ కావట్లేదు. ఒక దశరథ్ మాంజీ ఒరిస్సాలో ఒక పర్సన్, ఒక అన్ఎడ్యుకేటెడ్ పర్సన్, ఒక ఒక కొండ దగ్గర కట్టెలు కొట్టుకుంటూ ఉండే సందర్భంలో వాళ్ళ మిసెస్ ఆ కొండ దగ్గరికి వచ్చి అన్నం ఇచ్చే సమయంలో అక్కడ కొండ మీద నుంచి పడి చనిపోవడం జరిగింది. వాళ్ళ ఊరు చుట్టూ తిరిగిపోవాలంటే 70 కిలోమీటర్లు. ఆ కొండని కానీ తొలిచి రోడ్డే కలిగితే ఒక 7 కిలోమీటర్లకే అవుతుంది. ఈ కొండ ఉండడం వల్లే కదా మా భార్య చనిపోయిందని, ఆ కొండని నేను 2 ముక్కలుగా చీల్స్తానంటే ఇతని భార్య చనిపోయింది కాబట్టి పిచ్చోడు అయిపోయినట్టు చెప్పి చాలా మంది అనుకున్నారు. కానీ అతని సంకల్ప బలాన్ని అతను ఆగల. 2 ఏళ్ళైంది ఆగల, 3 ఏళ్ళైంది ఆగల, 5 ఏళ్ళైంది ఆగల, 10 ఏళ్ళైంది ఆగల, 20 ఏళ్ళైంది ఆగల. 23 సంవత్సరాలు అతని ముందు ఒకటే లక్ష్యం, కొండని 2గా చీలుస్తా. 23 సంవత్సరాల తర్వాత ఆ కొండని 2గా చీల్చడం జరిగింది. అప్పుడు గవర్నమెంట్ అతన్ని గుర్తించి దశరథ్ మాంజీ అవార్డ్స్, మౌంటైన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనేటువంటి బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఒక సంకల్పం మనం తీసుకుంటే ఎవడేమన్నా, ఎవడు ఎగతాళి చేసినా, ఎవడు నవ్వినా ఏమి వినిపించకూడదు. ఒకటే ఒకటే గోల్ 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 మాత్రమే కనిపించాలి. ద్రోణాచార్యుడు విలువిద్య నేర్పించేటప్పుడు అందరిని అడిగినప్పుడు ఒకరేమో కొమ్మ కనిపించిందని, ఒకరేమో పక్షి కనిపించిందని అన్నారు. కానీ అర్జునుడు నాకు ఏమీ కనిపించట్లేదు గురూజీ, పిట్ట కన్ను మాత్రమే కనిపిస్తుందని చెప్పడం జరిగింది. అలా విధంగా మనకి కూడా ఏమీ కనిపించకూడదు, మన లక్ష్యం మాత్రమే మనకు కనిపించాలి, దానిపైనే మన లక్ష్యాన్ని గురిపెట్టాలి. అలా ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే సాధిస్తారు. ఒక్కసారి ఆలోచన చేయండి, మీ చుట్టుపక్కల మిమ్మల్ని ఎగతాళి చేసేవాళ్ళు వాళ్ళ తాతల కాలం నుంచి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. వాళ్ళు పేదరికంలో పుడుతున్నారు, పేదరికంలో పెడుతున్నారు, పేదరికంలోనే ముందుకెళ్తున్నారు, పేదరికంలోనే చనిపోతున్నారు. కానీ ఎవరైనా కోటీశ్వరులు అవుతున్నారా? కానీ మనకు వచ్చిన అవకాశం ఆశామాశ కాదు. ఇంటర్నేషనల్ ఐడి నీ చేతిలో ఉంది. ఈడ కూర్చొని నేపాల్ వ్యక్తి కూడా ప్లాన్ చెప్పి నువ్వు సబ్బు, పేస్ట్, షాంపూ, సర్పు కొనిచ్చి నీ అకౌంట్ లోకి డబ్బు తెప్పించుకోగల గొప్ప ఇండస్ట్రీలో మనం ఉన్నాం. ఇంత గొప్ప ఇండస్ట్రీ మనకు దొరకడం నాకు తెలిసి పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నా. ఇలాంటి అవకాశాన్ని నేనే కాదు, ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు మన ఆర్మీ టీంలో 10,000 నుంచి 1,61,000 మధ్య ఇన్కమ్ తీసుకునే వాళ్ళు దగ్గర దగ్గర 100 మంది ఉన్నారంటే నేను ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నానంటే, నిన్న ఒక వీడియో రిలీజ్ అయింది, మీరు గమనించారు. గుంటూరులో 2 మీటింగ్స్ పెడితే మార్నింగ్ 50+ వచ్చారు, ఈవినింగ్ దగ్గర దగ్గర 110, 120 మంది రావడం జరిగింది. ఒకసారి ఆలోచన చేయండి. గురువు గారు మీరు ప్రతి నెల 2 డేట్లు కానీ మాకు ఇవ్వగలిగితే మేము చాలా సక్సెస్ అవుతామని చెప్తుంటే నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే, ఎక్కడో బడిలో 4 గోడల మధ్య ఆలు చెప్పుకుంటూ ఈ కావలకే పరిమితమైన వ్యక్తిని ఈ రోజు 4 రాష్ట్రాల్లో నా పేరు తెలిసే విధంగా చేసింది మనందరి మెంటర్ మహాగురుజీ ఎంఎస్ఆర్ గారు. అలాంటి గొప్ప వ్యక్తి ఆధ్వర్యంలో మీరు, నేను అందరం ముందుకెళ్తున్నాం, మనందరం గెలుస్తాం. కాకపోతే నేనేమంటానంటే, అప్పుడైనో లైఫ్ లైనో మాటలు వింటే మీరు కొంతకాలమే మీ బండి నడుస్తుంది. నీ మాటను విని నిన్ను నువ్వు మార్చుకొని, నిన్ను నువ్వు చెక్కుకొని మనల్ని మనం తోచుకుంటూ ముందుకెళ్ళి మనల్ని మనం పుషప్ చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితే మన సక్సెస్ ని ఈ భూ ప్రపంచం మీద ఎవ్వరూ ఆపలేరు. ఈ భూ ప్రపంచం మీద నువ్వు సక్సెస్ కాకుండా ఆపే ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, అది నువ్వు మాత్రమే. నువ్వు సక్సెస్ అయ్యావన్నా 100% అదే కారణం, నువ్వు ఫెయిల్ అవ్వన్నా 1000% నీకు నువ్వే కారణం. అంటే మనం సక్సెస్ అయినా ఫెయిల్ అయినా మనకు మనమే కారణం తప్ప పక్క వ్యక్తి కారణం కాదు. మనము సౌండ్ చేయొద్దు, మన సక్సెస్ ఒక రోజు పెద్దగా సౌండ్ చేయాలి. ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజు ఈ తుఫాన్ వస్తుంది, అయినా కూడా మనం అవన్నీ లెక్క చేయట్లేదు. మన ఆలోచన సక్సెస్ 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 సక్సెస్, లక్ష 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 లక్ష, ఇదే ధ్యాస, శ్వాస, ఆశగా మనం ముందుకెళ్తున్నాం. ఇలా ఎవరైతే ముందుకెళ్తారో వాళ్ళందరూ ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నేను మరలా చెప్తున్నా, అసోసియేషన్, ఎవరు ఏ అసోసియేషన్ తో పనిచేస్తారో అలా ఉంటది. ఆ అసోసియేషన్ గురించి నేను ఒక్కసారి చెప్తా. నిన్న కర్నూలులో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని మీరు ఒక్కసారి పరిశీలిస్తే, తాగుబోతోళ్లతోనే సింక్ అవుతారని ఆ ఎదవలు 2 తాగుబోతు అసోసియేషన్ తోడవడం వల్ల
వాళ్ళ వల్ల పక్కన వాళ్ళకు కూడా నష్టం జరిగింది. ఒకసారి చూడండి. అదే మంచి వ్యక్తితో తిరిగి ఉంటే ఆ వ్యక్తి డ్రింక్ చేసేవాడు కాదు. ఆ బండి నడిపుండేవాడు కాదు. ఆ ప్రమాదం జరుగుండేది కాదు. ఎంతో మందికి అన్యాయం జరుగుండేది కాదు. అందుకని నేనేం చెప్తానంటే నీ జీవితానికి ఉండాలన్నా, నీ జీవితంలో నువ్వు ఎదగాలన్నా, నువ్వు చేయాల్సిన ఒకే ఒక మంచి పని అసోసియేషన్. పచ్చి కట్టెలతో కలిసిన ఎండు కట్టె సైతం ఎట్టి పరిస్థితుల్లో కాలదు. ఎండు కట్టెలతో కలిసిన పచ్చి కట్టె మాత్రం కాలిపోతుంది. పవర్ ఆఫ్ అసోసియేషన్. మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో మనందరం ఉన్నాం. ఎంఎస్ఆర్ గురువు గారి సపోర్ట్ లో మనం ఉన్నాం. గురువు గారు 18 లక్షలు తీసుకున్నారంటే మనల్ని కూడా ఒక రోజు అక్కడికి తీసుకెళ్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం కూడా 1,00,000 తీసుకోబోతున్నాం అన్న విషయాన్ని ఎవరు నమ్మాలంటే పక్కింటోళ్ళు, వెనకింటోళ్ళు, ముందోళ్ళు, నీ అప్లైనో లైఫ్ లైనో కాదు, నిన్ను నువ్వు నమ్మాలి. సుబ్బయ్య శెట్టి గారు ఒకే ఒక మాట చెప్పారు. నువ్వు ఒంటరిగా కూర్చున్నప్పుడు నీకు ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయో అదే నువ్వు. అంటే నేను నా వల్ల కాదు, నాకు టీం రావట్లేదు, నా టీం పడిపోయింది, వచ్చిన టీం కొనట్లేదు, ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయా? నీ జీవితం అలానే ఉంటుంది. లేదు, నాకు మంచి టీం రాబోతుంది, నాకు ఆల్రెడీ మంచి టీం వచ్చింది, నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతా, నేను 1,00,000 కొడతా, నేను కారు కొడతా, నా ఫ్యామిలీని ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి తీసుకెళ్తా అని నీ మైండ్ లో కానీ రన్ అవుతా ఉంటే ఖచ్చితంగా మనం ముందుకెళ్ళొచ్చు. నిరంతరం అగ్నిగుండం లాగా మనం మారాలి సార్. ఎందుకంటే 3 సంవత్సరాల క్రితం వందల మందికి చెప్పిన బూట్ క్యాంపుకు రా, బూట్ క్యాంపుకు రా, బూట్ క్యాంపుకు రా, బూట్ క్యాంపుకు రా అంటే ఎవరు రాలేదు. ఒక్కడనే బ్యాగ్ తగిలించుకొని ఒంటరిగా ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి వెళ్తే నిన్న రివ్యూ తీసుకుంటే దగ్గర దగ్గర 2,060 మంది మేము బూట్ క్యాంప్ రావడానికి సిద్ధంగా ఉన్నాం గురువు గారు అన్నారు. మరలా మార్నింగ్ అడిగితే మిగిలిన వస్తామని చెప్పారు. దగ్గర దగ్గర 2,500 మంది బూట్ క్యాంప్ వస్తామంటున్నారు. నాకు తెలిసి 2,000 మంది ఆర్మీ టీం గర్జించబోతా ఉంది. ఈ 2026 మార్చి నెలలో నాకు తెలిసి దగ్గర దగ్గర 3,000 మందితో మనమే బూట్ క్యాంప్ నిర్వహించబోతున్నాం. ఇదంతా కూడా ఒకే ఒక్క వ్యక్తి పార్ట్ టైం గా నేను చేయగలిగానంటే మీరందరూ ఎంతో మంది ఫుల్ టైం చేస్తున్నారు. మీ అందరి ముందు చాలా అవకాశం ఉంది, మీరందరికీ చేసే అవకాశం ఉంది. కాకపోతే మీరు డిసైడ్ అవ్వాలి. డిసైడ్ అయితే వారు వన్ సైడ్ అవద్దని సుబ్బయ్య శెట్టి గారు ఎప్పుడు చెప్తుంటారు. ఒక పర్పస్ తో బతకాలి. రానున్న 5 సంవత్సరాల్లో మన లైఫ్ ఎలా ఉండాలి? జీవితాంతం మనం కష్టపడుతూ 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 అవసరాలు తీర్చుకొని మనం పేదవాడిగా చచ్చిపోయి తర్వాత వచ్చే వాళ్ళు పేదవాళ్ళగా చేసుకుంటూ ముందుకెళ్దాం. 2 నుంచి 5 సంవత్సరాలు నడుం బిగించి ఎవరేం చేసినా మనం పట్టించుకోకుండా ఒకే ఒక ఆలోచన, లక్ష్యం లక్ష్యం లక్ష, లక్ష్యం లక్ష, లక్ష్యం లక్ష అని ముందుకెళ్తూ ఉంటే మనందరం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక 1 మినిట్ మాట్లాడి నేను క్లోజ్ చేస్తా. నువ్వు తిరుపతి దర్శనానికి వెళ్తే నువ్వు క్యూలో ఉంటే నిన్ను ముందోడో వెనకోడో నెట్టుకొని నిన్ను కూడా దేవుణ్ణి చూపిస్తాడు. నీకు కూడా దేవుణ్ణి చూపిస్తాడు, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. ఎందుకంటే వెనకుండే వ్యక్తి దేవుణ్ణి చూడాలి కాబట్టి, అది కూడా నీ వెనక సిస్టమ్ లో ఉండే వ్యక్తి 1,00,000 తీసుకోవాలి కాబట్టి నిన్ను కూడా ముందుకు నెట్టుకుని వెళ్తాడు. అదే నువ్వు కానీ కూర్చొని ఉంటే నీ పైన దూకెళ్ళిపోతాడు. కాబట్టి ఈ సిస్టమ్ లో నిలబడి ఉండాలా, ఏం చేయాలో అది చేసుకుంటూ ఉండాలా, రైట్ అప్లైన్ తో మాత్రమే ఉండాలా. మరలా చెప్తున్నా, నీ అప్లైన్ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? సన్యాసి రాసుకుంటే బూడిద రాలద్ది. నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే పెద్ద నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్ బయటకు వస్తాడు. ఎందుకంటే నాకు సైడ్ పాయింట్ రాలా, నీకు సైడ్ పాయింట్ రాలా, నాకు రావు, నీకు రావు. అలా కాకుండా 10,000 వాడితో మాట్లాడితే 10,000 ఆలోచనలు వస్తాయి. 1,00,000 తీసుకునే వాళ్ళతో మాట్లాడితే 1,00,000 ఆలోచనలు వస్తాయి. 10 లక్షలు తీసుకునే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ ఆలోచనలు వస్తాయి. నువ్వు ఎవరితో తిరుగుతున్నావు, నువ్వు ఎవరితో ఆలోచిస్తున్నావు అనే దాన్ని బట్టి మాత్రమే నీ సక్సెస్ ఆధారపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ జూమ్ లోకి రావడం జరిగింది. అయినా దీన్ని ఎందుకు క్లోజ్ చేయడం, మన టీంకి ఒక 4 ముక్కలు చెప్పాలనే ఉద్దేశంతో నేను దీంట్లో ముందుకు వచ్చిన. థ్యాంక్ యూ సో మచ్ కేశవ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ సార్. సూపర్ మైండ్ బ్లోయింగ్ మాటలు సార్. ప్రతిసారి నచ్చే మాట, ప్రతిసారి ఏమి మాటలు నచ్చే మాటలు ఎన్నిసార్లు విన్నాయో అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సమయాన్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకుని బిజినెస్ గురించి చెప్పడం వండర్ఫుల్ గా ఉంది సార్. ఒక్కరైనా మారతారనే ఉద్దేశంతో అలా మాట్లాడాను సార్. మేము జూమ్ ని కంటిన్యూ చేద్దాం అనుకున్నాం. ఎప్పుడు కూడా మీ మా వాయిస్ లో బేస్ తగ్గదు, మీ మోటివేషన్ లో మార్పు ఉంటుంది సార్. ఎప్పుడు ఎనీ టైం ప్రతి మాట మోటివేషన్ గానే ఉంటుంది. 1,00,000 తీసుకుంటూ ఆల్రెడీ ఒక మంచి సెటిల్ ఫ్యామిలీ, అంటే ఒక గవర్నమెంట్ జాబ్ ఉంటూ కూడా మోటివేషన్ ఎక్సలెంట్ గా ఉంటుంది సార్. నాకైతే చాలా ఇష్టం అయినటువంటి మాటలు మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. ఎవరైనా ఒక 3-4 ఫీడ్బ్యాక్ తీసుకొని క్లోజ్ చేద్దామా? డెఫినెట్ గా సార్. 3-4 మెంబర్స్. పద్మా సుధాకర్ కావాలి. మేడం పద్మా సుధాకర్ కావాలి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ పద్మా మేడం, వెరీ గుడ్ మార్నింగ్.
సారా ఇప్పుడు వచ్చిన తుఫాన్ పేరు ఏం పేరు సార్? నాకు రావట్లేదు అది. మోంతా తుఫాన్. అలాగే ఉంది సార్. అసలు ఈ రోజు అసలు నిజంగా ఎన్ని సార్లు విన్నా అసలు మీ మాట అసలు అంత బాగా సెక్షన్. ఈ రోజు భారతి మేడం మాట్లాడలేకపోయినా మంచి సెక్షన్. మన వినయ్ సార్ కూడా చాలా బాగా మాట్లాడారు. డిఎల్సిపిలో సార్ ఒక వ్యక్తిని బైక్ మీద తీసుకొని వచ్చారు సార్. నిజంగా సార్ని చూసి నాకు చాలా గర్వంగా అనిపించింది. మేము చెప్పలేకపోతున్నాము. వాళ్ళు వింటారో వినరో అని అనుకుంటే సార్ అయితే చాలా చిన్న స్థాయి వాళ్ళు. మన కరెంట్ ఆఫీస్ దగ్గరే బుడబక్కలోళ్ళు సార్. వాళ్ళు ఆ సార్ని ఎక్కించుకొని డిఎల్సీకి తీసుకొచ్చారు సార్. నిజంగా అయితే అసలు వాళ్ళ బట్టలు బాగలేవు. వాళ్ళు అసలు నాకైతే చాలా అసలు ఆశ్చర్యం వేసింది సార్ని చూసి. డిఎల్సిపిలో వాళ్ళని ఎక్కించుకొని తీసుకొచ్చి వాళ్ళకి సబ్బు పేస్ట్ అవసరమే కదా తల్లి, వాళ్ళు వాడుకుంటారు కదా, వాళ్ళల్లో గాని ఒక్కళ్ళు గాని నిలబడితే అందరూ వాడుకుంటారని ఒక మాట అన్నారు. సార్తో కూడా చాలా సేపు మాట్లాడాము మేము ఆ రోజు. సార్ నిజంగా మిమ్మల్ని చూసి మేము ఈరోజు చాలా ఇన్స్పిరేషన్ అయ్యాం సార్ అని అన్నాము. ఈ రోజు మీరు చెప్పిన పాయింట్లు కూడా చాలా వండర్ఫుల్ గా ఉంది సార్. చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. వచ్చి మేడం మీరు కూడా తొందరగా ఒక ఎల్ఓబి కొట్టి తర్వాత మీరు శ్రీకాంత్ వాళ్ళు ఏమవుతున్నారు? సార్ ఒక్క 1 సెకండ్ సార్, ఇది పవర్ కట్ అయింది. నా ల్యాప్టాప్ అది వైఫై ఉందన్నమాట, నేను కనెక్ట్ చేస్తా సార్. లక్ష్మణ్ సార్.